రంగంలో రాష్ట్రం వెనుకపడిందన్నారు విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని. హీరో అమర్ రాజా పరిశ్రమలు పొరుగు రాష్ట్రానికి పోయాయని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు వస్తున్నాయని చిన్ని తెలిపారు. ఐదు సంవత్సరాలు రాష్ట్ర పాలనలో చాలా కుంటిపడిపోయిన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి బాటలో నడుస్తుంది. వీటిలో భాగంగా విశాఖపట్నంలో కానీ, రాయలసీమలో కానీ, కోస్తా ఆంధ్రాలో కానీ రకరకాల పరిశ్రమలు రాబోతున్నాయి. మనం చూస్తే రాయలసీమకి ఏరోస్పేస్, డ్రోన్, అన్నిటికన్నా ముఖ్యంగా ఉత్పత్తి రంగం ఎక్కువగా రాబోతుంది. కోస్తాలో ఆక్వా, విద్య, వైద్యం, అన్నిటికన్నా ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, ఇటువంటి ఎన్నో పరిశ్రమలు అమరావతి బేస్ అయిన ఈ కోస్టల్ ప్రాంతంలో రాబోతున్నాయి. విశాఖపట్నంలో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన పరిశ్రమలు, అంతేకాకుండా డేటా సెంటర్లు, వీటితో పాటు ఐటీ పరిశ్రమ, ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ గారు కానీ పాదయాత్రలో కానీ చెప్పడం జరిగింది. దాని దిశగానే హైదరాబాద్ రూపురేఖలు మార్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఏపీకి కియా మోటార్స్ తెచ్చి పెట్టుబడులు వచ్చేలా కృషి చేశారని గుర్తు చేశారు. అమరావతిలో కోట్లు పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని గద్దె తెలిపారు. లక్షలాది కోట్ల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి. ఖచ్చితంగా ఆయన్ని ప్రజలందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అంటే ఒక స్టీల్ ప్లాంట్గా ఆ రోజున ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఆమరణ నిరాదీక్ష చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఫ్యాక్టరీ కోసం. అది వచ్చిన తర్వాత విజయవాడ నగరం, ఇవాళ విశాఖపట్నం నగరం ఇవాళ భారతదేశంలో ఒక ఆర్థిక నగరంగా డెవలప్ అయిందంటే దానికి మూలం అక్కడ వచ్చిన వైజాగ్ స్టీల్స్. రెండు కళకి న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు తోడుగా అండగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పైన మోడీ గారు కానీ, వీళ్ళందరి సఖ్యతతో, ఐక్యతతో, ఒకే మాటతో అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నా. విశాఖలో జరిగిన సిఐఐ సదస్సు గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు మరో ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడికి 16 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అనేది శుభ పరిణామమన్నారాయన. నిజంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తా ఉన్నారు. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారంటే ప్రభుత్వం అంచనా కన్నా ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తారనుకుంటే 13 లక్షల కోట్ల పెట్టుబడికి ఎంఓయూలు చేసుకోవడం, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉండడం అనేది నిజంగా ఈ సదస్సు చాలా విజయవంతమైంది. నిజంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి పెడుతున్నారంటే ఇక్కడ ప్రభుత్వం, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం కాదు, విజన్ కావచ్చు, కూటమి ప్రభుత్వం యొక్క సరైన పరిపాలన కావచ్చు, ఈరోజు పెట్టుబడి పెట్టడం ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ కూడా ఈ సదస్సు ముందే విదేశాలు తిరిగి, ఆస్ట్రేలియా కావచ్చు, యుఎస్, యూకే తిరిగి, సింగపూర్ తిరిగి పెట్టుబడిదారులకి ఒక భరోసా ఇవ్వడం అనే రోజు అంతమంది పెట్టుబడి పెడితే ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ